యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ దీపావళి అనగానే మనందరం కూడా ప్రస్తుతం అంటే కొంతమంది జరుపుకునే వాళ్ళు ఉన్నారు 5 రోజులుగా, కానీ కొంతమంది ఒకటే రోజు జరుపుకుంటూ ఉంటారు. నిజంగా ఈ దీపావళి అనేది శాస్త్ర ప్రకారంగా 5 రోజులు జరుపుకోవాల్సిన పండగన? అసలు ఏంటి, ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా పొందాలంటారు? అందరికంటే ముందు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ కూడా ధన్యవాదములు, ఆశీర్వచనములు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దీపావళి పేరులోనే ఉంది కదమ్మా, దీపము. దీపము అంటే ఏమిటి? కాంతి, వెలుగు, ప్రకాశము, లక్ష్మి. దీపలక్ష్మీ నమోస్తుతే అంటాం మనం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వ సముద్భవ, దీపేన హరతుమే పాపం, దీపలక్ష్మీ నమోస్తుతే, సంధ్యాదీప నమోస్తుతే అంటాము. ఇదమ్మా 5 రోజుల పండగేను. ప్రతిదానికి కూడా ఒక చక్కటి విశిష్టత ఉంది. దీపావళి రోజు కంటే ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు ఇంకా ఉన్నాయి. ఇంకా కార్తీక మాసం మొదలైతే ఇంకా అన్ని పండగలు. మాసమంతా కూడా ప్రత్యేకమే. ఈ 5 రోజుల్ని కూడా దీపావళిని అంటారు. అందరికంటే ముందు మనకి ధనత్రయోదశి, దాన్ని నార్త్ సైడ్లో ధన్తేరస్ అంటారు. అసలు ముందు మన పండుగలు అంటే ఏమిటి? శుభము, చక్కగా మన ఆనందము, మన ఇళ్లలో ఏదైనా మంగళప్రదం ఏదైనా జరిగితే ఆ రోజు మనం వేడుకలు చేసుకుంటాము. విజయం, ఏదైనా సాధించామనుకోండి, అప్పుడు అది పండగ కింద చేసుకుంటాము. సో ఈ పండగలు అంటేనే విజయము, శుభము జరిగిన చోట మనం వేడుకలు చేసుకునే దాన్నే పండుగలు అంటాము. ఈ దీపావళి కూడా చక్కగా మనకి నవరాత్రుల్లో అమ్మవారు రాక్షసుల్ని వధించిన తర్వాత ఆవిడి ప్రార్థిస్తూ, ఆవిడ్ని స్తుతిస్తూ చక్కగా 9 రోజులు నవరాత్రుల రూపంలో మనం పండుగలు చేసుకుంటాము. ఇప్పుడు దీపావళి అంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే రాక్షసుల తత్వాలంటే రాక్షసులు అనే వాళ్ళని వధించి వాళ్ళల్లో ఉన్న అహంకారాన్ని తీసేసి, అది మనం కూడా మనమే అప్లై చేసుకోవాలంటే మనలో ఉన్న రాక్షస తత్వం ఏది? అహంకారము, స్వార్థము, అహంకారము, కోపము. ఇవి మనలో ఉన్న రాక్షస తత్వములు. ఈ పండగలు అని పేరుతోటి మనం అవి చేస్తూ మనం కూడా మనమే అప్లై చేసుకోవాలి. అంటే అవన్నీ మనలో కూడా తగ్గేటట్టు ఉంచుకోవాలి. అప్పుడే మన ఇల్లు సంతోషంగా, ఆనందంగా. ఆ పండగల్లో మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా పండగలు వస్తున్నాయి అంటే ఎంతో ఆనందంగా, స్పెషల్లీ దీపావళి. కొత్త బట్టలు కట్టుకుంటాము, పిండి వంటలు చేస్తాము, అందరూ సంతోషంగా, ఆనందంగా, చక్కగాను. అందరికంటే ఎక్కువ శుభ్రాలు. ఇంకా దీపావళి వస్తుందంటే శుభ్రం మొదలు పెడతారు. విలేజ్లలో అయితే ఏకంగా దీపావళికి పెయింట్లు, సున్నాలు వేయించుకుంటుంటారు. అది ఎందుకు చేస్తామంటే తెలుసమ్మా, ఇక్కడ లక్ష్మి, అలక్ష్మి విన్నారు కదా. అలక్ష్మి అంటే దరిద్రము, అశుభ్రత, శుభ్రం లేని చోటు, చెత్తగా ఉన్న చోటు అంతాను అలక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే చక్కగా మంగళప్రదమైనది, అది లక్ష్మి. తో అందరూ కూడా శుభ్రంగా ఉండాలి, చక్కగా ఆ లక్ష్మి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ ఇంటికి శుభ్రం చేసుకుంటారు. మిగిలిన టైం ఉన్న దీపావళికి అందరూ చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే మనం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం, అమ్మవారిని ఆహ్వానిస్తున్నామంటే ఎంతో భక్తితోటి, అంత శుభ్రంగా. మనం పెళ్ళిళ్ళు ఎలా చేస్తాము, ఎంత ప్రిపరేషన్ చేస్తాము అందరూ. అది ఈ పండుగలు, ఈ దీపావళికి కూడా చక్కగా అందరూ ప్రిపేర్గా ఉండి, శుభ్రాలు చేసుకుని, కొత్త ఇల్లులా కొత్తగా ఉండి, మనందరం కొత్త బట్టలు, పిండి వంటలు, అమ్మవారిని ఆహ్వానించడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఆ ప్రిపరేషన్లో తొలిది ధనత్రయోదశి. అమ్మ, ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, అంతా శుభం జరుగుతుంది అంటుంటారు. నిజంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కొనాలని ఉందమ్మా? అలా ఏమీ లేదమ్మా. యాక్చువల్లీ బంగారం కొనాలి అని ఒక శాస్త్రం అనేది అలా లేదు. కానీ ఏంటంటే బంగారం అనేది మెటల్ కదా, గోల్డ్. తో లక్ష్మీదేవి బంగారము పోలుస్తాం అనమాట. లక్ష్మీదేవి ఉందంటే బంగారం ఉందని, ఆభరణాల ద్వారాను. మనము దాన్ని ఇంకో వేలో తీసుకెళ్ళిపోతున్నాము. అదే కొనాలి, అది కొంటే మనకి బరగత్ అవుతుంది, అలా కాదమ్మా. నిజం చెప్పాలంటే
ధనత్రయోదశి ఆ రోజుని ఈ ధన్తేరస్, లక్ష్మీదేవి కుబేరుడు. కుబేరుడు ఎవరు? లక్ష్మీదేవి ధనానికి అధిపతిని కింద చేసింది కుబేరుణ్ణి. ఈ కుబేరుడు లక్ష్మీదేవికి మనం చక్కగా ఆహ్వానిస్తూ పూజ చేసుకుని సాయంత్రం పూట దీపాలు వెలిగిస్తామన్నమాట. మా వైపైతే 13 తేరస్ అంటే 13, తేరస్ అంటే 13, ధన్ తేరస్ 13. ఏ దీపాలు 13 దీపాలు పెడతాం మేము చక్కగా, ప్రమిదలు, మట్టి ప్రమిదలు, సాయంకాలము పూజ చేసుకుని. ఆ దీపాలు ఎప్పుడైతే పెడతామో, ఎందుకు పెడుతున్నాము? చీకటి సాయంత్రం అయ్యేసరికి, చీకటి అంటే అంధకారము. అంధకారం దీపాలు పెట్టిన వెంటనే అంధకారం అలక్ష్మి, అలక్ష్మి పోయి లక్ష్మి వస్తుంది. సో ఆ దీపాలు అందుకే ఆ కాంతితోటి, వెలుగుతోటి, ప్రకాశంతో లక్ష్మి వస్తుంది. అదనమాట. తర్వాత ఆభరణాలు అవన్నీ కూడా దేవుడి సిక్కాలని ఇవి కొనుక్కుంటారు. అది భక్తితో మనం పెట్టుకోవాలనే, కానీ కంపల్సరీగా అవి కొనుక్కోవాలి అని ఏమీ కంపల్సరీ లేదు. చాలా మంది నిజం చెప్పాలంటే మనము కాస్త లేని వాళ్ళకి, పూర్ పీపుల్కి, వాళ్ళకి ఏదో ఒక డొనేషను, వాళ్ళకి ఇలాంటి హెల్ప్ చేస్తే అది చాలా మంచిది. ధన్తేరస్ రోజుని అవిను దానాలు చేస్తే చాలా మంచిది, కానీ కొనుక్కోవాలని కంపల్సరీ లేదమ్మా. ఓకే అమ్మ, మరుసటి రోజు నరక చతుర్దశి, దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఆ రోజున మనం ఆచరించాల్సిన కార్యక్రమాలు ఏంటి? అవునమ్మా, నరక చతుర్దశి. ఇందులో నరక అంటే అర్థం తెలుసుకోవాలి. నరకము అంటే దుఃఖము. ఓకే, నరకము అంటే దుఃఖం అని ఒక అర్థం వస్తుంది. సో చతుర్దశి, దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, డీప్గా వెళ్ళొద్దు. నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ నరకాసురుడు ఎవరు? భూదేవి విష్ణుమూర్తికి కుమారుడు. ఆ నరకాసురుణ్ణి, వాడికి ఒక వరం ఉంది. ఏమిటిట? ఎవరి చేతిలోనూ చావకూడదు. కానీ తల్లి ఎవరు పిల్లల్ని చంపుకుంటుందా? వాడికి తెలుసు ఆ విషయము. ఎలాంటి విచిత్రమైన కోరికలు కోరతారంటే, తల్లి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావకూడదు. నా తల్లి ఎలా నన్ను చంపదు. సో ఆ వరం మూలంగా వాడు ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. ద్వాపర యుగం వచ్చిన తర్వాత వాడు పెట్టే బాధలు, ద్వాపర యుగంలో ఉన్న స్త్రీలందరినీ కూడా తీసుకెళ్ళిపోయి జైల్లో బంధించేస్తాడు. బంధించేసిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తారు కృష్ణుడిని, వాళ్ళందరూను. కృష్ణుడికి అది అర్థమయ్యి సత్యభామతోటి కలిసి యుద్ధానికి వెళతారు. యుద్ధం చేస్తుంటే కావాలని, ఎందుకంటే వరం ఉంది కదా, తను కాస్త మూర్చపోయినట్లుగా నటించి సత్యభామ చేత బాణం వేయిస్తాడు. అది మరణిస్తాడు. అది ఒక స్టోరీ నరకాసురుడిది. కానీ అది మన వైపు నుంచి ఎలా తీసుకోవాలి? దుఃఖము. మనలో కూడా ఎన్ని నరకాలమ్మా, మన లైఫ్లో ఎన్ని దుఃఖాలు ఉన్నాయి చెప్పండి. మనందరము ఎలాగైతే సత్యభామ వధించిందో నరకాసుడిని, మనలో ఉన్న ఈ దుఃఖాలని మనమే చంపుకోవాలి. మనలోనే రాక్షసతత్వం ఉంది, మనలోనే దైవీ తత్వాలు రెండూ ఉన్నాయి. మార్చుకునే శక్తి కూడా మనలోనే ఉంది. ఆసురీ లక్షణాలు, దైవీ లక్షణాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ ఆసురీ లక్షణం, ఈ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం హంతం చేసుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఈ భక్తి మార్గము, ఈ స్పిరిచువాలిటీ. ఎప్పుడైతే దీన్ని పట్టుకుంటారో, కొంచెం జ్ఞానం పొందుతారో, ఈ దీపావళి కూడా జ్ఞానానికి ప్రతీకమ్మ. అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇస్తుంది, అంధకారాన్ని తీసి ప్రకాశం వైపుకు తీసుకెళ్తుంది, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసి మనకు జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అది నరకాసురుడు. ఇంకా చాలా పెద్ద ఉంది నరకాసురుడు గురించి, కానీ మనకు టైము బౌండింగ్ ఉంది కాబట్టి మనం షార్ట్లో చెప్పుకున్నాము. అక్కడ నరకాసురుడు వధ జరిగితే ఇక్కడ మనలో ఉన్న ఈ దుఃఖాలని మనమే చంపుకుని ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అది నరక చతుర్దశి రోజున మనం తెలుసుకోవాల్సింది. ఆ రోజుని ఇంకొక విషయము, అభ్యంగ స్నానం చేయిస్తారమ్మా. అభ్యంగ స్నానము అంటే నువ్వుల నూనెతో పిల్లలకి, పెద్దవాళ్ళందరూ కూడా నువ్వుల నూనెతోటి చక్కగా ఒళ్ళంతా నువ్వుల నూనె పెట్టి, మనకి లేపనం పెట్టి, నలుగు పెట్టి శుభ్రంగా చేస్తారు. దాంట్లో కూడా ఏమిటవుతుంది, ఎప్పుడైతే నలుగు నూనె అది రాస్తామో మలినం కదా, శరీరం అనుకున్న పైన మలినం పోయి మన శరీరం కూడా పైకి కాంతివంతంగా కనిపిస్తుంది.
కాంతి అంటే ప్రకాశం కదా, అందంగా ఉంటాము, మళ్ళీ కొత్త దుస్తులు కట్టుకుంటాము, ఇంకా బట్టలు కట్టుకున్న తర్వాత మనం 100 సార్లు చూసుకుంటాము. మీరు చూస్తారా పిల్లలు, అమ్మ ఇది బాగుందా, అమ్మ ఇది బాగుందా, ఎంత అందంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, తెలియని ఇంకొక ఆనందం వస్తుంది, రెట్టింపు అవుతుంది ఆ టైంలో, రెట్టింపు అవుతుంది. ఇదమ్మ పండగలు అంటేను, ఈ ఆనందమే పండగలు. అందు గురించి అభ్యంగ స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు అవి కట్టుకుంటారు. తర్వాత సాయంత్రం అయ్యేసరికి పితృదేవతలను కూడా స్మరించుకుంటారు. సాయంత్రం టైంలో పితృదేవతలు సంచరిస్తూ ఉంటారు. అప్పుడు ఒక పద్ధతి ఉంది, చక్కగా ఈ గోంగూర కాడలకి నూనెతో ఉన్న గుడ్డలు అవి కట్టి ఆ పితృదేవతలు సంచరించి 6, 7 ఆ టైంలో అలా చూపిస్తారు. దివిటి అంటాం కదా పిల్లల చేత, దివిటి కొట్టిస్తాము. అది పితృదేవతల్ని మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సాయంత్రం అలా కూడా చేస్తాము. ఎలా అమ్మది గోంగూర కాడలకి నూనెలో గొడ్డలు ముంచి చక్కగా ఇలాగ పెద్ద ఒత్తుల కింద చేసి ఇలా చుట్ట పెడతారు. చుట్ట పెట్టి కాడలు పెరుగొడుగ్గా ఉంటాయి కదా, కొంతమంది అయితే మనము చెరుకు గడలకి, అవి అన్న దొరకపోతే చెరుకు గడలకి కడతారు, ఇలా చక్కగా కడతారు. అందులో కొంచెం నువ్వులు అన్నీ వేసి అలా కట్టేసి ఉంచుతారు, 1 గంట నానపెడతారు. తర్వాత సాయంత్రం పిల్లల చేత డ్యూటీ పట్టిస్తారు. కొంతమంది అయితే ఇలా చూపిస్తారు. అది మన పితృదేవతల ద్వారానే కదా మనం, వాళ్ళ ఆశీర్వచనం వల్లనే మనం ఇలా ఉన్నాము. వాళ్ళని తలుచుకుంటాం అన్నమాట, వాళ్ళని స్మరిస్తాము, వాళ్ళు వెళుతుంటే వాళ్ళందరినీ తలుచుకుంటాము. అదొక మన గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞత చూపిస్తాము. అంటే దైవం యొక్క అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఆ రోజు. తప్పకుండా ఉంటుందమ్మా, ఉంటుంది. ఓకే అమ్మ, మరి మరుసటి రోజు అయితే మనం చెడు నుంచి గెలుపొందాము, మంచికి అడుగులు వేసాం కాబట్టి దీపావళి జరుపుకుంటున్నాము. ఏ రకంగా జరుపుకోవాలమ్మా దీపావళి? ఆ రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం లక్ష్మీ పూజ వరకు కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? చూడండి అమ్మా, దీపావళి అంటే నిజంగా దీపములు, మనకి దీపములతోటే దీపావళి పేరు వచ్చింది. మీరు చెప్పినట్టుగా విజయం పొందాం. ఎవరి మీద? ముందు రోజు ఎవరి మీద విజయం పొందాము? రాక్షసుడి మీద. అది ఒకటి రాక్షసుడి మీద విజయం పొందాము. రెండో రోజు ఒకటి నరకాసురుడు వధించిన తర్వాత చాలా ఆనందం అన్నమాట, ఆనందంతో పండుగ చేసుకుంటున్నాము. అలాగే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి మనకి విజయదశమి, రావణుని వధించిన తర్వాత, వధించిన తర్వాత వాళ్ళు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు దీపావళి. ఆ రోజుల్లో ఏమిటంటే దీపావళి అంటే అమావాస్య కదమ్మా, అమావాస్య అంటే చీకటి. సో పూర్తి అయోధ్యావాసులందరూ కూడా ఆ నగరాన్ని దీపాలతోటి పూర్తి ప్రకాశమయం చేసేసారు. స్వాగతం, వెల్కమ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ప్రకాశమై, జగత్తంతా కూడా ప్రకాశమయం అయిపోయింది. రాములు వారు వస్తున్నారు, అమ్మ వస్తోంది అని వాళ్ళు విక్టరీ పొందారు, విజయాన్ని పొందారు. ఇక్కడ నరకాసురుడితోటి విజయం పొందాడు కృష్ణుడు, సత్యభామ, ఆనందం, ఆహ్లాదము. ఇక్కడ రాములు వారు వచ్చారు. ఈ ఆహ్లాదంతో అదే రోజు జరిగింది కాబట్టి దాని విజయాన్ని పొందినది ఆ ఆనందంతో అందరూ చక్కగా దీపాలతోటి వాళ్ళని స్వాగతం చేస్తున్నారు, లక్ష్మీదేవిని స్వాగతం చేస్తున్నారు. దీపావళి రోజుని కుబేరుడు లక్ష్మీ గణపతులకి చక్కగా, లక్ష్మి అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటాం మనము. లక్ష్మీదేవి అంటే మనకు ఓన్లీ ఒక డబ్బులు ఇచ్చి అమ్మే కాదు, అష్టైశ్వర్యములు ఇచ్చే తల్లి, అన్ని సంపదలు, సిరి సంపదలు అన్నీ కూడా ఇచ్చే అమ్మ లక్ష్మి. ఆ లక్ష్మీదేవి దీపంలో ఉంటుంది. అందుకే దీపలక్ష్మి నమోస్తుతే అంటాము. దీపలక్ష్మి నమోస్తుతే, ఆ దీపంలో ఆ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఆ దీపాలను ఎప్పుడైతే వెలిగించి మన చుట్టుపక్కలంతా కూడా మనము చక్కగా అలంకరిస్తామో దీపాలతోటి, మీకు అసలు చీకటి అనేది అనిపించదు. ఏంటి పోతుంది? అంధకారం పోతుంది, మనకు ప్రకాశం కనిపిస్తోంది. అలాగే మన లోపల పరంగా ఇక్కడ 2 రకాలుగా, ఒకటి దైవీ పరంగా, 2 మన అంతర్ముఖంగా. మనలో ఏంటి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లలితా శాస్త్రంలో. అంతర్ముఖంగా మనం ఏం చేయాలి? ఈ దీపావళి పేరు చెప్పుని బయట ఎలా అయితే అంధకారం పోయి ప్రకాశం వస్తుందో, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి మనం కూడా జ్ఞానం వైపుకి వెళ్ళమని అమ్మ చెప్తోంది మనకి. అది మనం తెలుసుకోవాలి ఇక్కడ.
అలాగా ఎంతో ఆనందంతో లక్ష్మీ కుబేర్లకు పూజ చేస్తాము, గణపతికి పూజ చేస్తాము. మా అక్కడ నార్త్ సైడ్ అయితేనమ్మా మార్వాడీలు కదా, వాళ్ళు వ్యాపారస్తులు ఎంత బాగా చేస్తారంటే ఆ రోజున బైఖాతాలంటాం, పుస్తకాలు, అకౌంట్స్ పుస్తకాలు, లెక్కలు, దానికి ఎంతో చక్కగా డెకరేట్ చేసి కంచంలో పెట్టి దాని మీద శ్రీ అని రాసి పువ్వులతో పుష్పాలతోటి చక్కగా పూజ చేస్తారు. అలాగే అమ్మవారు బంగారంలో ఉంది, డబ్బులు బంగారము కాయిన్స్ అవన్నీ చాలా చక్కగా డెకరేట్ చేసి, ఇదంతా అలంకరణమ్మ. అలంకరణతోటి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఎంతో చక్కగా అలంకరించుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటాము. అది ఏమీ లేకుండా మామూలుగా ఉంటే, అలాగా అమ్మవారిని మనం ఆహ్వానిస్తున్నామంటే ఆవిడకి అలంకారం చేస్తున్నాము. ఈ డబ్బులు పెట్టి, ఈ వస్తువులు పెట్టి కొనుక్కోమని కాదు, అలంకరిస్తున్నాము అమ్మవారిని. అమ్మ రా తల్లి అని పిలుస్తున్నాము. ఇంటి ముందు ముగ్గులు వేస్తాము. ఇవన్నీ కూడా శుభప్రదము. తోరణాలు కడతాము. మంగళప్రదము, శుభప్రదము. అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి పూజ చేసుకుంటాం దీపావళి రోజు సాయంత్రము. దాని తర్వాత ఏం చేస్తాం, బాణసంచా చేస్తాము, క్రేకర్స్. అది కూడా చూడండి, 1, 2 ఉన్నాయి అందులో. బాణసంచా చేసినప్పుడు కాంతి, ధ్వని, రెండింటికి చూడండి. కాంతి అంటే లక్ష్మి, అంటే వెలుగు కదా. ధ్వని అంటే అలక్ష్మి. ధ్వని చప్పుళ్ళు అయిన తర్వాత ఏమొస్తుంది, కాంతి. తో అలక్ష్మి పోయి మనకి లక్ష్మీదేవిని మనం పిలుస్తున్నాము. ఇంత శుభ్రాలు చేసుకుని, ఇంత అందంగా ఇల్లుని డెకరేట్ చేసుకుని మనము అమ్మవారిని అలక్ష్మిని వద్దునా, మాకు లక్ష్మీదేవి అమ్మ మా ఇంటికి రా తల్లి, చక్కగా మా ఇంట్లో ఉండమ్మా అని మన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం భక్తితో, శ్రద్ధతో. ఇవి ఎన్ని చేసినానమ్మా, కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం ఈ ఏంటంటారు, షో ఎక్కువైపోయింది, ఆడంబరాలు ఎక్కువైపోయాయి. కానీ ఆడంబరాలు కొంచెం డెకరేషన్ వరకు పర్వాలేదు, కానీ అందులో కాస్త భక్తి కలపండి. అంటే ఓన్లీ దాని గురించే కాకుండా మనం ఏ పర్పస్ గురించి చేస్తున్నామో అది గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ అందరికీ చెప్పాలి. మనం చేస్తున్న ఈ పూజలు చేసేస్తున్నాం తప్ప మన పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాము, దానివల్ల ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళకి చెప్పాలి తల్లి అక్కడ, అమ్మ ఇవాళ ధనత్రయోదశి, ఈ ధనత్రయోదశి ఇలా చేస్తాము, ఇందు గురించి చేస్తాము. అలాగే నరక చతుర్దశి, ఆ స్టోరీ చెప్పండి, చక్కగా చెప్పండి. చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఇది మళ్ళీ క్వశ్చన్ అడగండి వాళ్ళని. వాళ్ళకి అది లోపలికి వెళ్ళాలి. దీపావళి అంటే ఓన్లీ బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు తినడం కాదు నాన్న, దానివల్ల దీని గురించి దీపావళి చేస్తున్నాము అని వాళ్ళ ప్రతిదాన్ని పర్పస్ చెప్పండి, ఎందు గురించి ఇవన్నీ వచ్చాయో. ఎప్పుడైతే వాళ్ళకి ఇవన్నీ చెప్తామో వాళ్ళకి మన పూజల మీద, మన దైవం మీద, మన దేవుడి మీద భక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే భక్తి పెరిగిందో చిన్నప్పటి నుంచే ఇవన్నీ వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఈ మతాలు ఇవన్నీ ఎలాగైతే చేంజ్ అవుతున్నారో, మన పిల్లల్లో మన చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పామనుకోండి, వాళ్ళకి బీజం పడుతుంది. అవును, మనది ఇంత అందంగా ఇంత చక్కగా ఉన్నప్పుడు మనం ఇంకో మతంలోకి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటివి వాళ్ళల్లో గుర్తుండిపోతాయి. అలాంటివి చెప్పాలమ్మా. ప్రతి దానికి పిల్లల్ని కూర్చోబెట్టి ఇది ఎందుకు చేస్తున్నాం, మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ మందిరం గురించి చెప్పాలమ్మా. ఆ విశిష్టత చెప్తే వాళ్ళల్లో తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే దీపావళి గురించి చక్కగా చెప్పండి, పిల్లల్ని స్టోరీ రూపంలో చెప్పండి, వాళ్ళతో కూర్చోండి. తర్వాత ఆదాన ప్రదానం అంటే ఏదైనా మనం స్వీట్స్ అవి చేసుకుని పంచుకుంటాము అంటే ప్రేమ. మనం మన ఇంట్లో చేసింది చక్కగా ఇంకొకరికి పట్టుకొక వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి, వాళ్ళ దీపావళి వాళ్ళకి గ్రీటింగ్స్ ఇచ్చి చెప్పి మనం వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాము, అంటే వాళ్ళతో పంచుకుంటున్నాము. అందరం ఐకమత్యం, అందరం కలిసి ఉందాము, కలిసిమెలిసి ఉండడం నేర్పుతోంది దీపావళి మనకి. దైవీపరంగా దేవుడు ఏమిటా అని చెప్తోంది. లక్ష్మి అంటే ఏమిటి, అలక్ష్మి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, మా మరుసటి రోజు బలిపాడ్యమి అంటుంటారు. ఏంటమ్మా దాని విశిష్టత ఏంటి, ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? అవునమ్మా, బలిపాడ్యమి అంటాము, గోవర్ధన పూజ. ఇక్కడ 2 మన నార్త్ సైడ్ లో గోవర్ధన పూజ చేస్తారు రెండో రోజు. ఎంత బాగా అదేనమ్మా. బలిపాడ్యమి అంటే బలిచక్రవర్తి తెలుసు కదా. బలిచక్రవర్తి ఆ రోజుని ఈ భూమి మీదకి వస్తారు,
కేరళ ప్రదేశంలో చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారు. మన వామన అవతారం బలిచక్రవర్తి మనందరికీ తెలుసు ఆ స్టోరీ. బలిచక్రవర్తి భూమి మీదకి వస్తారు కాబట్టి బలిపాడ్యమి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ గోవర్ధన పూజ. కృష్ణుడు చాలా చిన్న వయసులో గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలితో ఎత్తారు, తెలుసు కదా. సో అలా 7 రోజులు ఉన్నారు ఆయన. 7 రోజులు ఉన్నారు. 7 రోజులుండి అక్కడ ఉన్న అందరినీ రక్షించారు మొత్తం గోవర్ధనగిరి కింద. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కాబట్టి ఇక్కడ ఇంకొక చక్కటి విషయము, చెప్పన్ భోగని విన్నారు ఎప్పుడైనా? 56 పిండి వంటలు చేస్తారు ఆ రోజు. తర్వాత ఎప్పుడెప్పుడు రాధాకృష్ణులకు చేసుకుంటామో ఆ రోజు. సో ఆ చెప్పన్ భోగ్ అని హిందీలో చెప్పన్ భోగ్ అంటారు. 7 రోజులు పట్టుకున్నాడు కదా కృష్ణుడు. కృష్ణుడికి యశోదమ్మ ప్రతిరోజు 8 సార్లు భోజనం పెడుతుంది. 8 సార్లు పెడుతుంది కృష్ణుడికి. చక్కగాను ఒక 2-3 అవర్స్ లో పిలుస్తూ ఉంటుంది, భోజనం పెడుతూ ఉంటుంది. 7 రోజులు ఏమీ తినకుండా ఉన్నాడు కృష్ణుడు, అందరినీ రక్షిస్తూను. రోజుకు 8 సార్లు 7 రోజులు అసలు తినకుండానే ఉన్నారు, ఏమీ తినలేదు కృష్ణుడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తినలేదు. తినలేకపోతే ఎప్పుడైతే గోవర్ధన పర్వతం ఎత్తి ఆ వర్షాలవన్నీ తగ్గి, అదొక పెద్ద స్టోరీ అమ్మా, ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దు మనము. అంతా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి యశోదమ్మ, అక్కడ ఉన్న గోపికలు, మిగిలిన వాళ్ళందరూ కూడా అయ్యో మా కృష్ణుడు వస్తున్నాడు, 7 రోజుల నుంచి ఏమీ తినలేదని ఒక ఆనందంతో చెప్పను భోగు 7 × 8 8 సార్లు కదా ఒక రోజుకి 56 పిండి వంటలు తయారు చేసి కృష్ణుడికి పెడతారనమాట. ఇది ఒక పరంపర ఉంది, అక్కడ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇది ఏ ప్రాంతంలో చేస్తుంటారు? నార్త్ సైడ్ అందరూ చేస్తారు మంచిగా. బృందావనము మనకి అక్కడ చాలా బాగా చేస్తారు. బృందావనం విన్నారు కదా మీరు? అది గోవర్ధన పూజ అంటారు. అందరూ బృందావనం వెళ్ళలేరు కాబట్టి ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ మనం ఉంటామో ఆవు పేడ ఉంటుంది కదా, ఆవు పేడతోటే ఆ కృష్ణుడు బొమ్మ వేస్తారు చక్కగాను, అలా పట్టుకున్నట్టుగాను. అది వేసి ఎంతో చక్కగా పూజ చేసి గోవర్ధన పూజ చేస్తారు. ఇక్కడ బలిచక్రవర్తిది బలిపాడ్యమి అంటాము, ఈ రెండును. ఓకే అమ్మ, నెక్స్ట్ రోజు మనకి ఆ రోజు యమద్వితీయ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ రోజునే భగిని హస్త భోజనం అని చెప్పి అంటుంటారు. నిజంగా ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటమ్మా? అవునమ్మా, యమద్వితీయ భగిని హస్త భోజనము, భాయి దూజ్, మా వైపు భాయి దూజ్ అంటాం అన్నమాట. పేర్లు వేరేనామా, చేసి పద్ధతి అంతా చక్కగా ఒకలాగే ఉంటుంది. యముడు యమున తెలుసు కదా, దీని వెనకాల కూడా చాలా మంచి స్టోరీ ఉందమ్మా, నేను డీప్గా చెప్పట్లేదు. యమున యముడు వాళ్ళు బ్రదర్స్, అంటే బ్రదర్ సిస్టర్స్, అంటే అన్న చెల్లెళ్ళును. సో ఈ యముడు యమున వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. రాఖీ ఒకటి వస్తుంది, భాయి దూజ్ ఒకటి వస్తుంది. రాఖీకి సోదరుడి ఇంటికి వెళుతుంది రాఖీ కట్టడానికి. చక్కగా సోదరుడు ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి ఆశీర్వదించి వస్తుంది. ఆయన చాలా చల్లగా ఉండాలి, ఆయన్ని ప్రొటెక్షన్ ఇస్తూ ధైర్యం ఇస్తూ వస్తుంది. ఇప్పుడు సోదరి ఇంటికి వస్తారు, భగిని అంటే సోదరి. వచ్చి భోజనం చక్కగా చేస్తే, భోజనం తన చెల్లెలు వండిన భోజనం పదార్థాలు గ్రహించి చక్కగాను చెల్లెలకి తన ఆశీర్వదిస్తే, చెల్లెలు మళ్ళీ తనకి ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి ఆశీర్వదించి పంపుతుంది సోదరుని. ఇదే భగిని హస్త భోజనము అంటారు. చెల్లెలు అదే సోదరి ద్వారా వండి పెట్టిన పదార్థములు తిని చాలా సంతోషించాడు యముడు. ఆ రోజున యముడిని ప్రార్థన చెయ్యాలి, నమస్కారం చెయ్యాలమ్మా. కానీ యముడు అనగానే అందరు భయపడతారు కదమ్మా. అదే అమ్మా, యముడు అస్సలు భయపడకూడదమ్మా. యముడు ఈశ్వరతత్వము, అస్సలు భయపడకూడదు. యముడు చాలా ఏంటంటారు, స్వర్గము నరకము వీటిలన్నిటికీ నియమములు, డిసిప్లిన్ నియమములుగా ఉంటాడు. తర్వాత కంట్రోల్ చేస్తాడు. మనకు స్వర్గము నరకము ఏదా అన్నది చూపించేది యముడే. ఆ యముడిని కనుక ఒక్కసారి ఆ రోజున తలుచుకుని ప్రార్థిస్తే, మనందరికీ కూడా సోదరికి ఎలా అయితే తను ఆశీర్వదించాడో మనందరికీ కూడా ఆ యముడి యొక్క కృప మన మీద ఉండి మనకు కూడా చక్కగా ఒక మంచి, అంటే ఆ తప్పుడు పనులు చేయకుండా నరకం కసి వెళ్లకుండా మంచి స్వర్గము, మంచి సద్గతులు వెళ్ళే
ఆశీర్వచనం దొరుకుతుంది. యముడికి ఎవ్వరూ భయపడకూడదమ్మా. మనం ఆ యమ స్టోరీ చెప్పుకోవాలంటే ఇంకా వేరే ఉంది, ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు. ఆ యమ భగిని హస్త భోజనం చేసిన తర్వాత మనకు తర్వాత ఇంకా కంటిన్యూ ఉంటాయి. ఇది మనకి ఆల్రెడీ మనకు ఇక్కడికే కార్తీక మాసం ప్రారంభమై 2వ రోజు కూడా అయిపోతుంది. అవునమ్మా. ఇంకా ఈ మాసం అంతా ఈ 5 రోజులైతే ప్రత్యేకించి దీపావళికి జరుపుకోవాల్సిన విశిష్టత. తర్వాత ఇంకా ఎలాగో ఈ నెలంతా కూడా పూజలు విధి విధానాలు ఉంటూనే ఉంటాయి. అవునవును. ఇంకా దీపావళి వెళ్ళింది అంటే ఇంకా మరీ అదొక చాలా మంచి అద్భుతమైన అద్వితీయమైన ఒక దైవీయ మాసం కింద చెప్పుకుంటారు కార్తీక మాసం అంతా కూడాను. అవునమ్మా. సంతోషం అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. చక్కగా ఉండండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి ప్రతీకగా అందరూ ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు. దీన్ని 24 శ్లోకాల్లో అనుకుంటా, 24 శ్లోకాల్లో ఉంది. దీన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి అద్భుతంగా ధనవృద్ధి జరిగిన విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంఘటనలు నా జీవితంలో కూడా చాలామందికి జరిగాయి. ఎలా అంటే కనకధార శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు వారు రచించారు. వారు ఒకరింటికి వెళ్ళి భిక్షయాటన చేస్తున్నప్పుడు వారి దగ్గర ఏమీ లేకపోతే ఉసిరి పండు వారి భిక్షాపాత్రలో వేస్తే అప్పుడు వారు ఆ కనకధార వర్షాన్ని ఆ బంగారు ఉసిరి పండ్లకు కురిపించిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే. అయితే లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి లక్ష్మీదేవి ఎంత గొప్పదో చెప్తూ లక్ష్మీదేవి యొక్క వర్ణనను ఇస్తూ గొప్పతనాన్ని వర్ణనని ఆశీర్వచనాన్ని కలుపుతూ మనకి దాంట్లో ఉంటుంది. అయితే ఈ యొక్క పారాయణని ప్రతిరోజు కూడా ఉదయం పూట 6 గంటల నుంచి సూర్యోదయం సందర్భంలో బాగా పారాయణ కానీ చేయగలిగితే రోజుకి 11 సార్లు కానీ 24 సార్లు కానీ పారాయణ చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి చాలామంది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చేస్తున్నప్పుడు అంటే కనకధార స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందండి? నియమాలు అంటే జనరల్గా శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది. పూజకి ఏ అయితే నియమాలు పాటిస్తూ ఉంటారో ఆ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. జనరల్గా చాలామంది ఈ కనకధార చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వారు ఏంటంటే చాలా ఏదో షాప్ అనమాట, క్లాత్కి సంబంధించిన ఇది బట్టలకు సంబంధించింది. ఇది వాళ్ళు ఆ బట్టలకు సంబంధించిన షాపు చాలా వరకు దివాలా తీసే పరిస్థితుల్లో ఈ షాప్ అమ్మేయాలా అని మన దగ్గరికి జాతకానికి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వారు జాతకం చూసేసి రాబోయే 1 సంవత్సరం తర్వాత నుంచి మీకు జాతకరీత్యా బాగుంది, ఈ 1 సంవత్సరం తట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు ఈ నెల గలవటం ఎట్లా, 2 నెలలు గలవటం ఎట్లా, ఈఎంఐలు కట్టడం ఎలా అనే విషయాల పరంగా ఉంది. అంటే వాళ్ళది చిన్న బోటెక్ లాంటి షాపు, దానికి ఎదురుగా పెద్ద షాప్ పడింది. దానివల్ల వీళ్ళ షాప్కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా అది కలర్ఫుల్గా ఉన్నప్పుడు అక్కడికే వెళ్తారు కదా. సో ఆ జనరల్ పబ్లిక్ అట్లా వెళ్తుంది. వీళ్ళకి 50-60% పడిపోయింది. వీళ్ళ జనరల్ రొటేషన్ కూడా తగ్గిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ రోజుకి 24 సార్లు చేయటం మొదలుపెట్టింది. అలా కుదిరినప్పుడల్లా ఇంకా ఎవరు కస్టమర్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఉదయం సాయంకాలం చేయటం మొదలుపెట్టింది. అలా 1100 సార్లు కనకధారాన్ని ఒక లయబద్ధంగా చేసుకుంటూ పూర్తి చేసింది. ఎప్పుడైతే 1100 సార్లు ఈ కనకధార చేయటం అయిపోయిందో ఆటోమేటిక్గా ఏదో వీళ్ళ షాపులో ఏదో ఐటమ్ అయితే మిగిలిపోయిందో, ఇది అమ్ముడు పోలేదు గత 2 ఇయర్స్గా ఉందో, అదే వస్తువు ఫ్యాషన్ కింద వచ్చిందంట. అంటే
మోడల్ ట్రెండ్ అది రావటం, వీళ్ళ దగ్గర ఉండటం, డిమాండ్ రావటం, ఒకేసారి ఒక నెలలో 40 to 60 lakhs బిజినెస్ జరగటం, ఆటోమేటిక్గా ఉన్న ఈఎంఐ ఒక 40 daysలో క్లియర్ అయింది. అలా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది కంటిన్యూ చేస్తుంది ఆవిడ. కంటిన్యూ చేస్తూ లాస్ట్ 3 yearsలో ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు. హ్యాపీగా ఇంటికి ముహూర్తం నేనే పెట్టాను. అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా. అంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్కి, అప్పుల నుంచి ఒక మిడిల్ క్లాస్ సొంత ఇల్లు, ఒక ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో కట్టుకోవడం అంటే చాలా, అదే పెద్దగా ఏం కాదు, 120 yarsలోనే కట్టారు. సింపుల్గా కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉండేటట్టుగా ఇంటర్నల్ డూప్లెక్స్, 4th floor 5th floor రెంట్ల లాగా కట్టుకున్నారు అన్నమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్కి ఒకటి. అయితే దీంట్లో అయినా ఇప్పుడు ఈఎంఐ పెట్టినా ఏది పెట్టినా అది సమకూడటం అనేది ఇంపార్టెంట్ కదా. అలా ముందర అంటే ఏంటంటే వనరుల్ని మనకి ఏదో ఒక రూపేణా క్రియేట్ చేసి అమ్మవారు ఇస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా మనకి సిచ్యువేషన్గా మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కనకధార అనేది ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన స్తోత్రం. కనకధార కానీ, అన్నపూర్ణ దేవి స్తోత్రం కానీ, అలాగే కనకధార, అలాగే మనకి వచ్చేసి కాలభైరవ, అలాగే కొన్ని దక్షిణామూర్తి, ఇటువంటి ఒక ఆదిత్య హృదయం, ఇట్లాంటివి ఒక 4-5 స్తోత్రాలు నిత్యం మనం ప్రతి ఇంట్లో చేసుకోవాల్సినటువంటి స్తోత్రాలు. ఇవి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ సమకూరుతూ ఉంటాయి. అంటే పూర్వకాలంలో ఎలా ఉంటాయి అంటే రెమెడీస్ ఇప్పుడులాగా అని జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తడం ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు కూడా ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతారు అంటే, చూసినట్లయితే ఒక వ్యాపారం పెట్టినా మనకి కోట్లలో తేడాలు వచ్చేస్తాయి, జీవితం తారుమారు అవుతుంది. సో కాబట్టి అందుకు పరిగెత్తుతున్నారు. కానీ నిజం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సాధనలో ఉండి, ఇప్పుడు కనకధార న్యాచురల్గా వచ్చి అమ్మాయికి ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేర్పించేవాళ్ళు పూర్వకాలంలో. దక్షిణామూర్తి స్తోత్రం చిన్నప్పటి నుంచి నేర్పించేవాళ్ళు. అన్నపూర్ణ అష్టకం ఇట్లాంటివన్నీ నేర్పించి, అన్నపూర్ణ ఎక్కడైతే చదువుతామో ఆటోమేటిక్గా అక్కడ అన్నానికి కొరవ ఉండదు, ఫుడ్కి ఇబ్బంది ఉండదు. అట్లా ఒక్కొక్క స్తోత్రం అనేది ఒక్కో దానికి ప్రసిద్ధం అనమాట. అట్లా మనకి చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కనకధారకు వచ్చినట్లయితే ఎక్కడైతే ధారగా కనకం అంటే బంగారం వర్షం కురగాలో అక్కడ ఈ స్తోత్రం అనేది పఠించబడుతుంది. అంటే దీన్ని రివర్స్ చేసామనుకోండి, ఎక్కడ పఠిస్తారో అక్కడ కనకధార కురుస్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని అద్భుతాలు మనకి జరగాలన్నా, జీవితం బాగుండాలన్నా ముందర ఈ రోజుల్లో డబ్బుతో ప్రధానమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి స్తోత్రం కనకధార. కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, చాలామందికి చదవటం రాదు, కొంతమందికి ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక 4-5 స్తోత్రాలు, ఆదిత్య హృదయం, అలాగే దక్షిణామూర్తి, కనకధార, రక్షణకి కాలభైరవ, అలాగే వచ్చేసి అన్నపూర్ణ అష్టకం, ఇట్లా మొత్తం కలిపినా మీకు ఒక 20 నిమిషాలు అవుతుంది, 20-25 minutes అవుతుంది. ఇది ఒక ప్లేలిస్ట్లో ఆఫ్లైన్లో యూట్యూబ్లో పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వినండి, వచ్చేటప్పుడు వినండి. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే పారాయణ అవుతుంది, తెలియకుండానే జరుగుతుంది. ఇంట్లో లేకపోతే మీరు అవి ప్లే చేస్తూ హ్యాపీగా మీరు వంట చేయటం ఏదో చేయండి. ఆటోమేటిక్గా అవి వింటూ వంట చేస్తున్న వాటిల్లో కూడా శక్తి పెరుగుతుంది. టైం లేదు అని, టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా అక్కడ పెట్టుకొని మీరు పుస్తకంలో చూస్తూ ఆ లైన్ బై లైన్ పారాయణ చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.